హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగు. నేను చెప్పాను కదా మీకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని. సో ఆ రోజు వీడియో అనమాట. అమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఇంటి నుంచి పెద్ద దూరం ఏమీ కాదు, జస్ట్ 20 minutes అయితే వెళ్ళిపోవచ్చు. వెళ్ళొస్తూ ఉంటాము, అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. బట్ ఇవాళ ఏంటంటే అక్కడే ఉందాము 2 రోజులు అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. చిన్నోడైతే బుక్స్ తీసుకొచ్చిన రోజే వెళ్ళిపోయాడు. ఇక్కడ పెద్దోడు, నేను, మా వారైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాము. చుట్టూ వెదర్ అయితే సూపర్గా ఉంది. పొలాలన్నీ అలా వర్షం కోసం ఎదురు చూస్తున్నాయి, పంటలు ఇప్పుడు వేస్తారా అని. మేమైతే మాకు చిన్న పని ఉండి వచ్చాము ఇక్కడికి. మా పని అయిపోయింది. రోజు అస్సలు కరెంటే లేదు. రోజు గాలి వర్షం వల్ల కరెంట్ అయితే లేదు ఈవినింగ్ వరకు. ఊళ్ళోకి వెళ్తున్నాను, చల్లగా ఉండేటట్టు దీవించి దేవుడు అని దండం పెట్టుకున్నాను. సో ఇంత చల్లగా అయిపోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యాహ్నం కరెంట్ లేదు. అమ్మ అయితే గోంగూర పప్పు వండింది. తినేసి ఆ చెట్ల కింద అటు తిరిగేశాను. వీడియో ఏం తీయలేదు. ఇక్కడైతే ఇక ఈవినింగ్ టైంలో అమ్మకి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా బట్టలు తీసుకొచ్చి మడత పెట్టాను. అయితే పెద్దగా లగేజ్ ఏం తీసుకురాలేదు. జస్ట్ నాది ఒక డ్రెస్సు, మా వారిది ఒక డ్రెస్సు, అంతేను. పిల్లలు అయితే ఇక్కడే ఉంటాయి, ఎలానో వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే ఉంటాయి. ఏం తీసుకొచ్చుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నాకైతే అమ్మ శారీస్ ఉంటాయి, మా వారికి తమ్ముడు బట్టలు ఉంటాయి. లోపలైతే బట్టలు మడత పెట్టి వచ్చేసి అమ్మ అయితే చుట్టూ ఊడ్చేసింది. నేనైతే కొంచెం చల్లగా ఉంటుందని నీళ్ళు అయితే చల్లుతున్నాను. పెద్దోడు వీడియో తీస్తున్నాడు. వాడి క్రియేటివిటీ మొత్తం యూస్ చేసి వాడికి ఇష్టం వచ్చినట్టు తీసేసాడు వీడియో. నీళ్ళు జల్లేసి ఇంటి బయట ముందు ఒక ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మంచం వేసుకొని కూర్చొని గోంగూర అయితే కోస్తున్నాను నేను. నైట్ అయితే అమ్మ రొయ్యలు గోంగూర చేస్తానండి, సో దానికోసం గోంగూర అయితే కోస్తున్నాను. చిన్నోడేమో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఏమో ఈవినింగ్కి వస్తారనమాట. వర్క్స్ ఉంటాయి కదా, అవి చూసుకుని ఈవినింగ్కి వస్తారు. అమ్మ పనులు అమ్మ, నాన్న పనులు నాన్న బిజీగా ఉన్నారనమాట. చిన్నోడికి టిఫిన్ కావాలా అని అడిగితే వద్దన్నాడు. వీడైతే వెళ్ళేసి బొండాలు అయితే తీసుకొచ్చాడు. నార్మల్గా అయితే అంత టేస్ట్గా ఉండవు, బట్ వేడిగా ఉన్నాయి, బాగున్నాయి. మేమైతే చక్కగా తినేసాము. తినేసిన తర్వాత లోపలికి వచ్చి నేనైతే గిన్నెలు కడిగే గిన్నెల వరకు సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను పక్కకి. యాక్చువల్గా అమ్మ వాళ్ళకి కిచెన్ రూమ్ కాదు, రూమ్ అటు సైడ్కి చివరికి ఉంటుంది. రూమ్ ఉంది కదా, ఇది నెక్స్ట్ బెడ్రూమ్, దాని తర్వాత కిచెన్ రూమ్ ఉంటుంది. ఇప్పుడేమో అలా కట్టారు. ఇప్పుడేమో వాస్తు ప్రకారం అలా ఉండకూడదు, కిచెన్ ఇటు ముందుకు ఉండాలని చెప్తున్నారు. మధ్య ఇక అమ్మోళ్ళు ఏంటంటే ఈ రూమ్ లో వంట చేసుకుంటున్నారు. దీన్ని ఇంతకు ముందు స్టోర్ రూమ్ గా వాడేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చిన్న టేబుల్ వేసుకుని ఆ టేబుల్ మీద గ్యాస్ స్టవ్ సెట్ చేసుకుని ఇక్కడైతే చేసుకుంటున్నారు అనమాట వంట. కిచెన్ రూమ్ చాలా బాగుంటుంది అమ్మ వాళ్ళది, చూపిస్తాను నేను వేరే వీడియోలో. తర్వాత నైట్ అయిపోయింది. ఇక్కడైతే అమ్మ వంట చేయడానికి అయితే ప్రిపేర్ చేస్తుంది. నీళ్ళు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసి వాటిని నీట్గా అయితే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేస్తుంది అనమాట. మేము అక్కడే పక్కన మంచం వేసుకుని మంచం మీద కూర్చొని చక్కగా మాటలు చెప్పుకుంటా వంట చేసుకుంటా ఉన్నాము. అదే కదా పల్లెటూరు అంటే చాలా బాగుంటుంది. ఈలోగా మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట ఇక్కడికి, అమ్మ వాళ్ళ ఇంటికి. పక్కకేను అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా. అందరం బయట మంచం వేసుకుని మంచం మీద కూర్చొని ఉన్నామన్నమాట. ఇక్కడైతే గోంగూర కూడా పొయ్యి మీద పెట్టేసింది. మధ్యలో వచ్చి నేను దాన్ని చూస్తూ ఉన్నాను. ఇంకోవైపు అన్నం పెట్టేసింది, అన్నం కూడా అవుతా ఉందన్నమాట. ఇక్కడ అమ్మ మంచం దగ్గర కూర్చుని ఆనియన్స్ అలా కట్ చేసుకుంటా ఉంది. వెళ్ళేటప్పుడు ఏమేమో అనుకుంటాను, ఇప్పుడు పనులు చేస్తానే ఉంటారు కదా, అమ్మతో ఏం పని చెప్పొద్దు నేనే చేసేయాలి మొత్తం ఫాస్ట్గా అనుకుంటాను. అది ఎక్కడ అయ్యే పని, నేను ఒక పని చేసేసరికి అమ్మ 4 పనులు చేసేసింది. గిన్నెలన్నీ ఇలాగా ఒక షెల్ఫ్ అయితే ఉంది, ఆ షెల్ఫ్లో సెట్ చేసుకునేది అనమాట. చేసుకునే పప్పులు ఉప్పులు అలానే వాళ్ళకి సరిపోయే అన్ని గిన్నెలు అయితే ఇక్కడ ఉంటాయి. మిగిలిన గిన్నెలన్నీ కిచెన్ రూమ్లోనే ఉంటాయి. ఇంకా అమ్మ అలా బయట పనులు చేసుకుంటా ఉంటే నేను ఇంట్లో చిన్న పనులు చేస్తూ ఉంటాను అనమాట. అయితే మా ఊళ్ళు స్నానం చేయడానికని వచ్చారు. సో అక్కడ కూర్చొని అట్లా ఫోన్తో ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ వీడియో కూడా నాకు కొంచెం లైట్ ఎయిట్ నుంచి వస్తుంది ఏంటి అనేది కొంచెం అర్థం కావట్లేదు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అక్కడ షూట్ చేయడం కొంచెం కష్టంగానే ఉందని చెప్పాలి. ఏం కూర అవి? అమ్మ అయితే ఈవినింగ్ టైంలో స్నానం చేసి పూజ కూడా చేసేసింది. వారైతే మధ్యాహ్నం అన్నం తిని వెళ్ళారు. 7:30కి అలా వచ్చారు. మళ్ళీ కోసం అయితే స్నాక్స్ తీసుకొచ్చారు, లడ్డు అలానే బూందీ తీసుకొచ్చారు. మేము అన్నం తినేసి పడుకుని పోయాం. ఇక ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.